హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సింప్లీ సుమ ఛానల్. వీడియో పూర్తిగా చూడండి. చూసి నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము ఈరోజు హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చేసామండి. నైట్ 11కి బస్ ఎక్కాము. మార్నింగ్ దిగేసరికి 9 అయిపోయింది. తిరుపతి అంటే మన తెలుగు వాళ్ళకి ఒక ఎమోషన్ కదా. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ 10th ఫుల్ మార్క్స్ వస్తే కనుక బాగా మార్క్స్ రావాలి, ఫస్ట్ రావాలి, అప్పుడు తిరుపతి వచ్చేస్తాము. పెళ్ళైతే తిరుపతి వస్తాము, పిల్లలు పుడితే తిరుపతి వస్తాము. ఇలాగా మొక్కిందే మొక్కు, ప్రతిసారి మొక్కుకునేది. ఇలా మేము చాలాసార్లు తిరుపతి వచ్చాము. నాకు తెలిసి అందరిలో ఇదే సిచ్యువేషన్ అనుకుంటా. బస్ స్టాండ్ నుంచి ఆ ఆటోలో విష్ణు నివాసంకి అయితే వెళ్ళామండి. విష్ణు నివాసంలోనే మేము రూమ్ బుక్ చేసుకుంది. 300 రూపీస్ రూమ్ తీసుకున్నాము. చూడండి, స్పేషియస్గా ఉంది. 300 రూపీస్కి మాత్రం రూమ్ అయితే అసలు బెటర్ అని చెప్పాలి. నేనైతే మా హస్బెండ్ చెప్పినప్పుడు ఫస్ట్ షాక్ అయ్యాను. కాకపోతే మీరు బయట హోటల్స్లో లాగా మీకు సోపు, టాయిలెటరీస్ అలా ఏమి ఇవ్వరు, మీరే తెచ్చుకోవాలి. విష్ణు నివాసం నుంచి మనకి తిరుమలకైతే బస్సెస్ ఉంటాయండి. 1 వే అయితే పెద్దవాళ్ళకి 90 రూపీస్ తీసుకుంటారు. 2 వే తీసుకుంటే కనుక ఒకేసారి తగ్గింపు ఉంటుంది. కిడ్స్కి అయితే కనుక 50 రూపీస్ ఉంటుంది. 2 వే 100 రూపీస్, తగ్గించరేమి. మనకి తిరుపతి నుంచి తిరుమలకి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే పడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి కొండ చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. బస్ దిగిన తర్వాత బస్ స్టాండ్లో బ్యాక్ సైడే కొన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయండి. అక్కడ మేము మీల్స్ తీసుకున్నాము. ఇంకా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. మీల్స్ అయితే నాకు అసలు నచ్చలేదండి. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ బాగుంది, మీల్స్ ఎందుకు తీసుకున్నామా అని అనిపించింది. లంచ్ చేసిన దాని పక్కనే కొన్ని షాప్స్ ఉన్నాయండి. అక్కడ టాయ్స్, ఇలా లేడీస్కి రిలేటెడ్ ఐటమ్స్ అమ్ముతున్నారు. మనం మొబైల్స్ అనేది అక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి 1 కిలోమీటర్ పైన ఉంటుంది స్పెషల్ దర్శనం క్యూ దగ్గరికి. అయితే మొత్తం మాకు 3.5 అవర్స్ అయితే దర్శనంకి టైం పట్టింది. అయితే ఆఫ్టర్నూన్ 3కి లోపలికి వెళ్ళాము. 6:30 అయింది బయటకు వచ్చి చూసేసరికి. అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు జరిగాయి కదండి. మేము 3rd వెళ్ళాము. అందుకే ఆ లైటింగ్ అదంతా కూడా వాళ్ళు ఇంకా స్టిల్ ఉంది. చాలా బాగుంది చూడ్డానికి. అసలు అయితే కనుల విందుగా ఉందని చెప్పాలి. చూడండి, గోపురం ఎంత బాగుందో. పుష్కరిణి కూడా లైటింగ్తో ఎంత అసలు దగదగా మెరిసిపోతుంది. ఇంకా అమ్మవారిని అయితే చూడండి ఎలా చేశారో, బాగుంది కదా. దశావతారాలు, ఇంకా అసలు కొన్ని చోట్ల స్వామివారిది, కొన్ని చోట్ల నరసింహావతారం అని చెప్పి చాలా బాగా పెట్టారు. ఇంకా బ్రహ్మోత్సవాలు అప్పుడైతే ఇంకా అసలు ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మేము గుడి దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి ఇంకా విష్ణు నివాసంకి అయితే రీచ్ అయిపోయాము. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మేము తిరుపతిలో ఏమేం ప్లేసెస్ చూసామనే దాన్ని కవర్ చేస్తాను. అంతేనండి, ఈరోజుకి బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ సుమ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.